ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 13 కోట్ల పైచీలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు సూలూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలంలో మిత్రుడు ఓజిలి మండలానికి నూతనంగా మండలాధ్యక్షుడిగా ఎన్నికైన పవన్ యొక్క ఆహ్వానం మేరకు నేను ఈరోజు ఈ మండలంలోకి రావడం జరిగింది. ఓజిలి మండలం మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి సంస్థాగతంగా బలంగా పట్టున్నటువంటి ఒక మండలం ఇది. గతంలో భారతీయ జనతా పార్టీ జెడ్పీటీసీ ఈ మండలంలో గెలుచుకున్నటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు కూడా సంస్థాగతంగా పార్టీ చాలా బలంగా ఉంటుంది. సో నూతనంగా పవన్ లాంటి యువకులు ఈ మండలంలో నూతనంగా పార్టీలో చేరడం, వారి యొక్క అధ్యక్షతన మరికొంతమందిని పార్టీలో ప్రోత్సహించి అటు సీనియర్లు జూనియర్లు అందరూ కూడా కలిసి ఈ మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి నేను వారికి సూచనిస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మిగిలిన పార్టీలన్నీ కూడా, నేను ఎవరిని విమర్శ కాదు కానీ, ఆ కేకులో నాయకులు పూలమాలలో హడావిడులాగా కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఓజిలి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగుండా చలివేంద్రని ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఎండాకాలంలో ఓజిలికి చుట్టుపక్కల దాదాపుగా 26 పంచాయతీల నుంచి వచ్చేటువంటి జనాలకి ఎండల్లో మంచినీటి వ్యవస్థ కోసం చేసినటువంటి కృషి, భారతీయ జనతా పార్టీ నుంచి చేసినటువంటి వ్యవస్థ ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది. రాబోయేటువంటి 2-2.5 నెలల కాలం పాటు కూడా ఈ యొక్క చలివేంద్ర కంటిన్యూగా ఉంటుంది. పార్టీ కూడా ఈరోజు 1980లో కేవలం కొద్ది మందితో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఒక రాజకీయ పార్టీగా దాదాపుగా 13 కోట్ల పైచీలకు సభ్యత్వంతో ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి పరిస్థితి. ఈ దేశంలో 25 లక్షలకు పైగా క్రియాశీల సభ్యత్వాలతో పార్టీ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని పార్టీల కంటే భిన్నంగా కూడా ప్రజాస్వామ్యానికి ఒక పెట్టింది పేరుగా భారతీయ జనతా పార్టీ. మొన్న పార్లమెంట్లో అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మాట్లాడుతూ ఆయన బీజేపీని అవహేళనగా మాట్లాడాడు, వీళ్ళు ఇంకా వాళ్ళ జాతీయ అధ్యక్షుడిని నియమించుకోలేదు అని. దానికి సమాధానంగా అమిత్ షా గారు చెప్పినటువంటి ఒక మాట బీజేపీ యొక్క పనితీరుని మనకి చెప్పే విధంగా ఉంటుంది. మీ పార్టీలో అధ్యక్షుడు ఎవరు ఉండాలి అనుకునేది మీ ఇంట్లో ఉండే 4-5 కూర్చొని నిర్ణయం చేసుకుంటారు. మీ 4-5లోనే ఒక అధ్యక్షులుగా ఉంటారు. ఎవరుండాలో మీ 4-5 మాట్లాడితే సరిపోతుంది. కానీ భారతీయ జనతా పార్టీ అలా కాదు. మా దగ్గర ఉన్నటువంటి 13 కోట్ల మంది సభ్యుల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎవరైనా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. మేము ఆ 13 కోట్ల మందిలోంచి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ నాయకుడిని మేము ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక మాటని వారు పార్లమెంటు సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితుల్లో దానికి చూసాం మనం. వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, కుషుభా ఠాక్రే గారు, మన నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డ వెంకయ్యనాయుడు గారు, జానా కృష్ణమూర్తి గారు, నితిన్ గడ్కరీ గారు, బంగారు లక్ష్మణ్ గారు, అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా ఏ కులం నుంచైనా ఈ పార్టీకి అధ్యక్షుడు కావచ్చు, కేవలం పార్టీ కోసం కష్టపడేటువంటి తత్వం ఉంటే చాలు అనేటువంటి లక్ష్యంతో ఈరోజు పార్టీ యొక్క అధ్యక్షులు ఎన్నికవుతున్నారు. సో ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ దేశానికి ప్రధానిగా కూడా ఉన్నారంటే అది ఒక భారతీయ జనతా పార్టీలో సాధ్యం. సో అటువంటి పార్టీలో ఈరోజు 13 కోట్ల మంది సభ్యుల్లో నేను కూడా ఒకటైనందుకు గర్విస్తా ఉన్నాను. పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో పార్టీ యొక్క కార్యకలాపాలు విస్తృతపరిచి ఏదైతే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు చిట్ట చివరి పేదవాడి వరకు అందే విధంగా కృషి చేయడం, పేదల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని అటు ప్రభుత్వ అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వ పెద్దల దృష్టికి కానీ తీసుకెళ్ళి ఆ యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా కూడా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను సూచన చేస్తూ పార్టీని మరింత వేగంగా గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.